నియోజకవర్గంలో ఇప్పుడు గన్మన్ల చుట్టూ రాజకీయం గర్జిస్తుందట. ఆ మాజీ ఎమ్మెల్యేకు ప్రభుత్వం గన్మ్యాన్ ను తొలగించింది. దీంతో అక్కడ తుపాకుల రాజకీయం వేడెక్కిందట. మీరు గన్మ్యాన్ ని తొలగిస్తే మా దగ్గర తుపాకులు లేవా అంటున్నారట ఆ మాజీ ఎమ్మెల్యే. దీంతో ఈ మ్యాటర్ అక్కడ పొలిటికల్ గా హీట్ పెంచుతుందట. సమ్మర్ హీట్ ను మించి గన్ పాలిటిక్స్ మంట పుట్టిస్తున్నాయట. ఇవాళ గన్మ్యాన్లను తొలగించారు. 2029లో 4 గన్మ్యాన్లతో తిరుగుతా అంటూ తొడగొడుతున్నారట ఆ మాజీ ఎమ్మెల్యే. ఇంతకీ ఎవరా లీడర్? ఏదా నియోజకవర్గం? అనంతపురం జిల్లా రాప్తాడు మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి గన్మెన్ తొలగింపు ఇప్పుడు నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారిందట. సాధారణంగా భద్రత అవసరం లేని నేతలకు, ప్రాణహాని లేని వారికి సెక్యూరిటీ రివ్యూ కమిటీలో చర్చించి గన్మెన్లను తొలగిస్తారు. అయితే రాప్తాడు లాంటి హాట్ పాలిటిక్స్ నడిచే నియోజకవర్గంలో తనకు గన్మెన్ ను తొలగించడంపై తోపుదుర్తి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తనకు గన్మెన్ ను తొలగిస్తే మా దగ్గర తుపాకులు లేవా అంటూ తోపుదుర్తి కౌంటర్ ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి ఉన్న 1+1 సెక్యూరిటీని ప్రభుత్వం తొలగించింది. దీంతో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నేరుగా కూటమి సర్కారుపై సమరమే అంటున్నారు. అసలు తనకు ప్రాణహాని లేకపోతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 2 ఏళ్ల పాటు తనకు గన్మెన్లను ఎలా కొనసాగించారని, ఉన్నపళంగా ఇప్పుడు గన్మెన్ ను ఎందుకు తొలగించారని ప్రకాష్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. తనకు గన్మెన్ ని తొలగించడానికి 2 రోజుల ముందు మంత్రి నారా లోకేష్ అనంతపురంలో పర్యటించారని, అప్పుడు అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయని, ఆ తర్వాతే తనకు గన్మెన్ భద్రతను తొలగించారని తోపుదుర్తి ఆరోపించారు. గన్మెన్ ను తొలగిస్తే భయపడి రాజకీయాలను ఆపేయబోమని తోపుదుర్తి స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను ప్రశ్నిస్తున్నందుకే తనకు భద్రతను తొలగించారని, తనను రాజకీయంగా కట్టడి చేసేందుకే గన్మెన్ ను ఉపసంహరించుకున్నారని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఘాటుగా విమర్శించారు. గన్మెన్ ని తొలగించినంత మాత్రాన తమకు తుపాకులు లేవా అని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు జిల్లాలో సంచలనం రేపుతున్నాయట. తనకు గన్మెన్ ని తొలగించిన మరుసటి రోజు నుంచి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తన లైసెన్స్ తుపాకీని ఎక్కడికి వెళ్లినా తీసుకువెళ్తున్నారట. ఇక ప్రకాష్ రెడ్డి అనుచరుల్లో దాదాపు 1/2 డజను మందికి పైగా గన్ లైసెన్సులు ఉన్నాయట. దీంతో గన్ లైసెన్సులు ఉన్న అనుచరులు ఎల్లప్పుడూ తోపుదుర్తి వెంటే ఉంటున్నారు. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి గన్మెన్ ని పోలీసులు తొలగించారు. ఆ వెంటనే ప్రకాష్ రెడ్డి, ఆయన అనుచరులు తమ దగ్గర ఉన్న లైసెన్స్ తుపాకుల దుమ్ము దులిపి ఖద్దరు చొక్కాల కింద పెట్టుకోవడం చూస్తుంటే జిల్లాలో గన్ పాలిటిక్స్ మంటలు రేపుతున్నాయంటున్నాయి లోకల్ సర్కిల్స్. ఇవాళ తనకు ఉన్న 1+1 గన్మెన్ ని తొలగిస్తే రాబోయే 2029 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందని, అప్పుడు 4+4 గన్మెన్లతో దర్జాగా తిరుగుతానంటున్నారట తోపుదుర్తి. అప్పుడు తన ఇంటి ముందు పోలీస్ పికెట్ కూడా పెట్టుకుంటానని సన్నిహితులతో తోపుదుర్తి చెబుతున్నారని టాక్. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పరిటాల సునీత, పరిటాల శ్రీరాములకు గన్మెన్ తో భద్రత కల్పించామన్నారు తోపుదుర్తి. కానీ ఇప్పుడు కూటమి సర్కార్ రాజకీయ కక్షతోనే తనకు గన్మెన్ ను ఉపసంహరించిందని తోపుదుర్తి విమర్శిస్తున్నారట. పరిణామాలు చూస్తుంటే రాప్తాడులో మళ్లీ పాత రోజులు గుర్తుకొస్తున్నాయంటున్నాయి వైసీపీ వర్గాలు. ఒకవైపు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గన్మెన్ తొలగింపు, మరోవైపు మా దగ్గర తుపాకులు లేవా అంటూ ఆయన ఇస్తున్న కౌంటర్లు రాప్తాడు నియోజకవర్గంలో పొలిటికల్ హీట్ ను పీక్స్ కు చేర్చాయట. ఇక లైసెన్స్డ్ తుపాకులతో తోపుదుర్తి, ఆయన అనుచరులు తిరగడంపై ప్రభుత్వంతో పాటు టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలంటున్నాయి లోకల్ పొలిటికల్ సర్కిల్స్.